రీసెంట్గా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ యొక్క ఫస్ట్ అసెంబ్లీ న్యూఢిల్లీలో జరిగింది. దీనికి ప్రెసిడెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ యూనియన్ మినిస్టర్ ఉంటారు. ఈ అసెంబ్లీ అనేది అపెక్స్ డెసిషన్ మేకింగ్ బాడీ. దీన్ని ఎవ్రీ 2 yearsకి ఒకసారి బయాన్యువల్గా కండక్ట్ చేస్తారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఇట్ ఈజ్ ఎ మల్టీ కంట్రీ అండ్ మల్టీ రేంజింగ్ కోయిలేషన్ ఆఫ్ 95 బిగ్ క్యాట్ రేంజింగ్ కంట్రీస్ అండ్ నాన్ రేంజింగ్ కంట్రీస్. ఏ కంట్రీస్ అయితే బిగ్ క్యాట్స్ని కన్జర్వ్ చేయాలనుకుంటున్నాయో అలాంటి కంట్రీస్ ఇందులో మెంబర్గా ఉంటాయి. ఇండియా కూడా వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్. ఇండియాతో పాటు లైబీరియా, నికర్గావు, ఇస్వాతిని అండ్ సొమాలియా ఉంటాయి. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని 2023లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద ఉన్న NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ కింద దీన్ని లాంచ్ చేశారు. సో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? 7 బిగ్ క్యాట్స్ని కన్జర్వ్ చేయడం. 7 బిగ్ క్యాట్స్ మీన్స్ టైగర్, లయన్, చీతా, లెపర్డ్, స్నో లెపర్డ్, జాగ్వార్ అండ్ ప్యూమా. ఈ 7 బిగ్ క్యాట్స్లో 5 బిగ్ క్యాట్స్ ఇండియాలో ఉంటాయి ఎక్సెప్ట్ జాగ్వార్ అండ్ పూమా. సో ఈ 5 బిగ్ క్యాట్స్ యొక్క ప్రొటెక్షన్ స్టేటస్ చూస్తే IUCN రెడ్ లిస్ట్లో ఎండేంజర్డ్ లిస్ట్లో టైగర్ని ప్లేస్ చేశారు. రిమైనింగ్ 4 చీతా, లయన్, లెపర్డ్ అండ్ స్నో లెపర్డ్ని వల్నరబుల్ లిస్ట్లో ప్లేస్ చేయడం జరిగింది. అయితే ఇండియా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కి సెక్రటరియేట్గా ఉంటుంది. సో దీనికి ఫండింగ్ ఎవరిస్తారు? ఇండియా 150 crores ఫండింగ్గా 2023 to 28 వరకు ఇచ్చిందనమాట. సో ఈ డ్యూరేషన్ వరకు 150 crores అనేది ఇండియా యొక్క ఫండింగ్.